10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులకి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్న గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్కి ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది. ఇంతవరకు ఈ నోటిఫికేషన్ ఎవరికి తెలియదు. ఫస్ట్ నేను మీకు జాబ్ డీటెయిల్స్ చెప్తున్నాను. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. 40,000కి పైగా శాలరీ ఉంటుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. అండ్ మీకు సెలక్షన్లో ఇంటర్వ్యూ కూడా పెట్టట్లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం ఉంది. మన సొంత రాష్ట్రంలో జాబ్ ఛాన్స్ అనేది ఉంది. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఇప్పుడే వీడియోని లైక్ చేస్తే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి రీసెంట్లీగా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లోనే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ ఉంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మనకి ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆఫ్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవాలి. మనకి రీసెంట్గా 7th నుంచి 13th ఫిబ్రవరికి సంబంధించి ఏదైతే ఎడిషన్ ఉంటుందో ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్కి సంబంధించినటువంటి వీక్లోనే ఈ నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేస్తారు. ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్లో ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు. మనకి ఏదైతే క్లర్క్కి సంబంధించినటువంటి ఎల్డీసీ పోస్టులు ఉన్నాయో వీటికి మీకు ఎగ్జామినేషన్ వచ్చేసి చూడండి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఈ యొక్క టాపిక్స్ మీద మీకు 150 క్వశ్చన్స్కి ఎగ్జామ్ పెడతారు. 150 మార్క్స్. ఈ ఒకే ఒక ఎగ్జామినేషన్లో కనుక మీరు మంచి స్కోర్ సాధించినట్లయితే ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. దాని తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది టైపింగ్కి సంబంధించి. అండ్ మిగతా పోస్ట్లో కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ దాదాపుగా సేమ్ ఉంటుంది. కాకుండా మీకు ట్రేడ్ స్పెసిఫిక్ అంటే మీకు పోస్ట్కి రిలేటెడ్గా టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఈ విధంగా మీకు ఈ జాబ్స్కి ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ టైం వచ్చేసి 2 hours అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉన్న క్వశ్చన్స్ వస్తాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. నెగటివ్ విధానం కూడా ఉంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ అనేవి డైరెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ ఈ జాబ్స్కి మనము అప్లికేషన్ చేసేటప్పుడు పోస్ట్ ఆఫీస్లో ఆర్డినరీ పోస్ట్ త్రూగానే మీరు అప్లికేషన్ అనేది పంపాలి అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్లయితే ఎంత శాలరీస్ వస్తాయంటే లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి మీకు లెవెల్ 2 ప్రకారం శాలరీ ఉంటుంది. లెవెల్ 2 అంటే దాదాపుగా మనకు 40,000కి పైగానే ఉంటుంది. మిగతా పోస్టులకు వచ్చేసి లెవెల్ 1, కొన్ని పోస్టులకి లెవెల్ 2 ప్రకారం శాలరీస్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కొన్ని పోస్టులకి 18 నుంచి 25 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. కొన్ని పోస్టులకేమో 18 నుంచి 27 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. దాంతోపాటు మీకు క్యాస్ట్ వారిగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. మనకి ఓబీసీ వాళ్ళకి +3 years, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 years. ఈ విధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే సో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. అయితే మీకు ఈ జాబ్స్కి సంబంధించి తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుందని చెప్పాను కదా. ఎందుకు అంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్లో క్లియర్గా చూడండి. అప్లికేషన్స్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. అంటే ఇక్కడ అప్లై చేసిన వాళ్ళందరికీ హాల్ టికెట్స్ అనేవి రావు, గుర్తుపెట్టుకోండి. సో మనకి అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మ్యాక్సిమం 99% జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఎందుకంటే మనకి అడ్మిట్ కార్డు కనుక మీకు వచ్చినట్లయితే చాలా తక్కువ మందితో మీరు పోటీ పడి ఈ జాబ్స్కి సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో రిలీజ్ అయినటువంటి డేట్ నుంచి అంటే 7th ఫిబ్రవరి నుంచి 21 days లోపు అప్లై చేయాలి. ఇంకా మనకి టైం అయితే ఉంది అప్లై చేయడానికి. సో అండ్ ఇక్కడ మనకు
ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయినట్లయితే ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మీరు జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క సంస్థకి కూడా చక్కగా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ గ్రూప్ సి డిఫెన్స్ సివిలియన్ పోస్ట్ ఇన్ ద కార్ప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ సిఈఎంఈ మనకి సికింద్రాబాద్లో కూడా దీనికి సంబంధించి సంస్థ అనేది ఉంది. మనకు ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి ఈ యొక్క బతిందా క్యాంటీన్లో ఉంటుంది. తర్వాత మనము మన సొంత రాష్ట్రానికి చక్కగా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన వేకెన్సీస్కి అప్లై చేయడానికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాము. ఎల్డీసీ క్లర్క్ ఉద్యోగాలకైతే ఎవరైతే ఇంటర్ పాస్ అయి ఉంటారో లేదంటే 12th పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏ విభాగంలో పాస్ అయినా పర్వాలేదు. కాకుండా మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్స్ మాత్రం ఇంగ్లీష్లో అయితే 35 WPM లేదంటే హిందీలో అయితే 30 words per minuteకి సంబంధించి ఆ టైపింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సివిలియన్ మోటార్ డ్రైవర్ వేకెన్సీస్. దీనికి వచ్చేసి 10th క్లాస్ పాస్ అయ్యండి. సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి హెవీ వెహికల్కి సంబంధించి సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వెహికల్కి సంబంధించి ఉన్నట్లయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వెహికల్ మెకానిక్ మోటార్ వెహికల్ స్కిల్డ్కి సంబంధించి వేకెన్సీస్కి ITI పాస్ అని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మెషినిస్ట్ స్కిల్డ్ వేకెన్సీస్కి కూడా మెషినిస్ట్ విభాగంలో ITI చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి ఇక్కడ 10th క్లాస్తో పాటు ఇంటర్ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళు, ITI వాళ్ళకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి మనకి క్యాస్ట్ వరకే ఇచ్చారు. ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ మీరు డీటెయిల్స్లో చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఆ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఈ యొక్క వేకెన్సీస్కి ఇండియన్ నేషనల్స్ అందరికీ అవకాశం అనేది కల్పిస్తున్నారు. కాబట్టి ఏ స్టేట్ వాళ్ళైనా సరే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అయితే మరి ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేయాలంటే మన ఇక్కడ వాళ్ళు అడ్రస్ అనేది మెన్షన్ చేశారనమాట. పోస్టల్ అడ్రస్ ఇక్కడ చూడండి. సో మనకి నోటిఫికేషన్లో 7010 అని చెప్పేసి EMEBN అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్గా పిన్ కోడ్తో సహా అడ్రస్ ఇచ్చారు కదా నోటిఫికేషన్లో. ఇది క్లియర్గా చూసుకొని సో దానికి మీరు అప్లికేషన్స్ పంపించాలి. ప్లేస్ ఆఫ్ వర్క్ వచ్చేసి మీకు బతిందా క్యాంటీన్లో అయితే పోస్టింగ్ ఉంటుంది. తర్వాత మనము చక్కగా జాబ్ ట్రాన్స్ఫర్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళే నోటిఫికేషన్లో ఇచ్చారు. అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది నోటిఫికేషన్లో ఇచ్చారు కదా. సో అప్లికేషన్ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసేసుకుని అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీరు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నింటిపైన మీ సిగ్నేచర్ అనేది పెట్టేసేసి మీరు అప్లికేషన్ సెండ్ చేయాల్సినటువంటి అడ్రస్ ఇచ్చాను కదా, మీరు ఎన్వెలప్ కవర్ తీసుకోండి. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి ఎన్వెలప్ కవర్ పైన మీరు అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి రాసేసి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి రాసేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనేమో మీ అడ్రస్, రైట్ సైడ్లోనేమో వాళ్ళ అడ్రస్ అనేది ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ అనేది రాసేసి వాళ్ళకి అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. సో మీరు ఆ యొక్క సెల్ఫ్ అడ్రస్ అనేది ఎన్వెలప్ కవర్ కూడా తీసుకోవాలి. పోస్ట్ ఆఫీస్లో 10.5 cm x 25 cmకి సంబంధించి సైజులో ఉండేలా ఆ సెల్ఫ్ అడ్రస్ అనేది ఎన్వెలప్ కవర్ తీసుకొని దాన్ని కూడా మీరు ఎన్వెలప్ కవర్లో పెట్టి పంపించాల్సి ఉంటుంది. దాని మీద మీరు 10 rupees పోస్టల్ స్టాంప్ అనేది సెల్ఫ్ అడ్రస్ ఎన్వెలప్ కవర్ మీద పెట్టాల్సి ఉంటుంది, అతికించాలి. సో ఇది ఎందుకు అంటే మనకి అడ్మిట్ కార్డ్ అనేది అందులోనే పంపిస్తారు వాళ్ళు. హాల్ టికెట్ అనేది మనకి ఆన్లైన్లో అయితే ఉండదు. హాల్ టికెట్ అనేది మనకి పోస్ట్ ద్వారానే వస్తుంది. సో మీరు అప్లికేషన్ పంపేటప్పుడు అన్ని జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ అనేది పెట్టేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు వాళ్ళకి అప్లికేషన్స్ అనేవి బై పోస్ట్ త్రూగా ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ త్రూగా మీరు వాళ్ళకి అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. చాలా మంచి అవకాశం. మనకి మన సికింద్రాబాద్కి చక్కగా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు, అలాగే అడ్మిట్ కార్డుకి సంబంధించి కూడా వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి మీకు నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, అప్లికేషన్ ఫామ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి వెళ్ళి డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అనేవి పంపించేసేసండి. ఇంకా మీకు జాబ్కి రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.